అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జెడ్పీహెచ్ఎస్ నడుపులు న్యూస్ ఛానల్. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో దిగిపోవడం మనం చూసాం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు చట్ట రూపంలోకి రాలేదు. దీనికి కారణం ఎవరు? బండారు నాయకి, ఇందిరా గాంధీ, సుష్మా స్వరాజ్, మార్గరెట్ థాచర్, అంజెలా మెర్కెల్ లాంటి మహిళలను చట్టసభల్లో ఇంకా మనం చూడలేమా? దీనిపై అధికారం మరియు విపక్ష మేధావుల యొక్క అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. లావణ్య గారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? 2029 నుండి అమలు కావడానికి మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో మార్పులు తీసుకురావాలని మేము సంకల్పిస్తే ఈ విపక్షాలు డీలిమిటేషన్ సాకు చూపి పనిగట్టుకుని ఓడించాయి. మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి. డీలిమిటేషన్ కి మహిళల బిల్లుకి సంబంధం ఏమిటి? 106వ రాజ్యాంగ సవరణ చేసి నారి శక్తి బంధన్ అధినియం 2023లో చేసిన చట్టాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో అమలు చేయకుండా అడ్డుకుని మీరా మమ్మల్ని ప్రశ్నించేది. 1986లో మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. 1996లో హెచ్డి డేవిడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. కానీ ఏది అమల్లోకి నోచుకోలేదు. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్న మహాకవి ఆరుద్ర గారు చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు 50% కాకుండా 33% రిజర్వేషన్ కూడా కల్పించకపోవడం నా ఉద్దేశంలో మహిళా లోకానికి తీరని అన్యాయం. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు త్రివేణి? ముమ్మాటికి అన్యాయమే. విపక్ష సభ్యుల రాజకీయ కోణంలో ఆలోచించాలని కళ్ళు కట్టుకుని మహిళా రిజర్వేషన్ కి నో చెప్పారు. వీరిని చరిత్ర క్షమించదు. 2023లో నారి శక్తి బంధన్ అధినియం 2023లో చేసిన చట్టాన్ని 2029 లోక్సభ ఎన్నికల్లో అమలు చేస్తామనడమే పెద్ద అన్యాయం. దీనికి డీలిమిటేషన్ తో సంబంధం ఏమిటి? 2023లో చేసిన చట్టాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో అమలు చేసి ఉంటే వీరికి చిత్తశుద్ధి తెలిసేది మరియు మహిళలకు న్యాయం జరిగేది. 82వ అధికరణ ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేసి చట్టసభల్లో స్థానాలను పునర్విభజన చేయాలి. అలాగే 170వ అధికరణ ప్రకారం రాష్ట్రంలో కూడా అయితే 40 ఏళ్లుగా చట్టసభల్లో సంఖ్య మారలేదు. డీలిమిటేషన్ తో ముడిపెడితే తప్పేంటి? 2029లో అయినా మరింత మహిళలకి ఎక్కువగా అవకాశాలు చట్టసభలో లభిస్తాయిగా. ఎందుకు విపక్షాలు అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు? 2023లో నారీశక్తి బంధన్ అధినియం చట్టం చేశారు. 2011 జనాభా లెక్కలతో 2029లో అమలు చేస్తామంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇప్పటికీ జనగణన ప్రారంభమైంది. జనగణన నివేదిక 2028లో వస్తుంది అనుకుందాం. అప్పటికి డీలిమిటేషన్ పై కమిషన్ వేసినా అది నివేదిక ఇచ్చే సమయానికి 5 సంవత్సరాలు పైబడి పట్టినా ఆశ్చర్యం లేదు. కావున 2034 లోక్సభ ఎన్నికలకి నా ఉద్దేశంలో డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుంది. అంటే మీ ఉద్దేశంలో ఒక దశాబ్దం పడుతుందా? కావచ్చు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన సంఖ్యాబలం 2029 గానికి సమకూరదు. అందుకే 2023లో చేసిన చట్టాన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. 2029లోనే మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుంది. డీలిమిటేషన్ జరిగితే మరింత ఎక్కువ మంది మహిళలకు చట్టసభలో అవకాశాలు పెరిగి రాజకీయ సమానత్వం సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? 2011 జనాభా లెక్కలతో డీలిమిటేషన్ చేయడం కరెక్టేనా? 543 సభ్యులతోనే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది పరిమితమేనా? మీరు దీన్ని ఎలా ఆశిస్తున్నారు? మహిళలు జనాభాలో సగం, కానీ 40 ఏళ్లుగా పోరాడుతున్నా ఇప్పటికీ కనీసం 33% కూడా చట్టసభలో లేకపోవడం మహిళా లోకానికి తీరని చారిత్రక అన్యాయం. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ముందుకు రావు కాబట్టి చట్టపరంగా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి. నా ఉద్దేశంలో 33%లో కూడా సబ్ రిజర్వేషన్ చేసి ఓబీసీలు, ఈబీసీలు, ఎస్సీ, ఎస్టీలకి స్థానాలు రిజర్వ్ చేయాలి. 33%లో 18% ఓబీసీలకి కేటాయించాలి. అప్పుడే అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకి దేశ రాజకీయ చిత్రపథంలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళా రాజకీయ సాధికారత సాధ్యమవుతుంది. ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్ స్థానాల్లో మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మహిళా రిజర్వేషన్ లో మీరు మరలా సబ్ రిజర్వేషన్ కోరుకుంటున్నారా? ఇది సాధ్యమేనా? సాధ్యమే. అప్పుడే మహిళలు కార్యనిర్వాహక వర్గంలో ఉన్నతమైన పదవుల్లో ఉంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని మీరు ఆలోచిస్తున్నారు? ఏకాభిప్రాయానికి కృషి చేస్తాము. 2029 మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి తీసుకొచ్చి మహిళల రాజకీయ సాధికారతకి కల్పిస్తాం. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా 2023లో చేసిన చట్టాన్ని 2029 లోక్సభ ఎన్నికల్లో
అమలు చేయవలసింది 33% రిజర్వేషన్ కల్పించి అమలు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మహిళా రిజర్వేషన్ 33% లోక్సభకి మరియు రాజ్యసభకి వర్తిస్తే అది ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీరు ఏమైనా మార్పులు సూచిస్తారా? సార్, లోక్సభ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సామాన్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. 33% అమలు అయితే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. అయితే మంత్రి పదవుల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పోర్ట్ఫోలియో రిజర్వేషన్? అవును, అప్పుడే మహిళలు కార్యనిర్వాహక వర్గంలో అధిక సంఖ్యలో ఉంటారు. ఏది ఏమైనా 1980 నుంచి పోరాడుతున్న మరియు 1996లోనే ప్రవేశపెట్టాల్సిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు నోచుకోకపోవడం ఆలోచించదగ్గ విషయమే. పాలక ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారని ఆశిస్తూ డిమాండ్ చేస్తూ మీ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.